ఇక టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డిపై సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. డిసెంబర్ 31 గర్ల్స్ ఈవెంట్ పై జేసీ మాధవీలత మధ్య మాటల యుద్దం నడుస్తోంది. బెదిరింపు కాల్స్ తో పాటు సోషల్ మీడియాలో తనను టార్గెట్ చేశారని మాధవీలత ఫిర్యాదు చేశారు. మాధవీలత ఫిర్యాదుపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డిపై సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. డిసెంబర్ 31న గర్ల్స్ ఈవెంట్ పై జేసీ మాధవీలత మధ్య మాటల యుద్దం నడుస్తోంది. బెదిరింపు కాల్స్ తో పాటు సోషల్ మీడియాలో తనను టార్గెట్ చేశారని మాధవీలత ఫిర్యాదు చేశారు. మాధవీలత ఫిర్యాదుపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డిపై హైదరాబాద్ లో కేసు నమోదైంది. సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, జేసీ ప్రభాకర్ రెడ్డిపై మాధవీలత ఇటు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2 వారాల క్రితం ఆమె సైబర్ క్రైమ్ పోలీసులకు జేసీ ప్రభాకర్ రెడ్డి మీద ఫిర్యాదు చేశారు. ఇదే ఈ కేసు పైన ఇప్పుడు సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. అయితే గతంలో మాధవీలత మీద జేసీ ప్రభాకర్ రెడ్డి అనిష్ట వ్యాఖ్యలు చేశారు. ఇదే అంశం మీద ఆమె సైబరాబాద్ పోలీసులు ఫిర్యాదు చేశారు. డిసెంబర్ 31న ప్రత్యేకంగా జేసీ పార్క్ లో ఒక ఈవెంట్ ఏర్పాటు చేశారు. అందులో కేవలం మహిళలకు మాత్రమే అంటూ కూడా ప్రత్యేకంగా ఈవెంట్ ఏర్పాటు చేశారు. అయితే ఈ అంశం మీద మాధవీలత స్పందించారు. ఒక వీడియో ద్వారా ఆ పార్టీకి ఆ ప్రత్యేక కార్యక్రమానికి ఎవరు వెళ్ళొద్దంటూ కూడా ఆమె సూచించడం కూడా జరిగింది. అయితే ఎవరు కూడా పార్టీకి వెళ్ళొద్దు, అందులో మహిళలు జాగ్రత్తగా ఉండాలి, మరోవైపు సామాజిక వ్యతిరేక కార్యకలాపాలు కూడా అందులో జరుగుతున్నాయంటూ కూడా వీడియోలో పోస్ట్ చేశారు. అయితే ఈ విషయం మీద ఈ వీడియో మీద ఇటు జేసీ ప్రభాకర్ రెడ్డి ఫైర్ అయ్యారు. మరుసటి రోజు ఆయన ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అందులో మాధవీలత గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత అవాస్తవమైన మాటలు మాట్లాడారు. ఇదే అంశం మీద తీవ్రమైనటువంటి చర్చ జరగడంతో జేసీ ప్రభాకర్ రెడ్డి తగ్గి ఆమెకు క్షమాపణలు చేశారు. అయినప్పటికీ కూడాను మాధవీలత పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతకుముందు ఫిలిం ఛాంబర్ లో ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత ఫిలిం ఛాంబర్ ఫిర్యాదు చేసిన తర్వాత మానవ హక్కుల కమిషన్ కూడా ఆమె ఫిర్యాదు చేసినటువంటి సందర్భం కూడా ఉంది. అనంతరం సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించారు. జేసీ మాట్లాడేటువంటి మాటలకు సంబంధించిన అంశాలన్నింటినీ కూడా సైబర్ క్రైమ్ పోలీసులకు అందజేశారు. ఇదే అంశం మీద కేసు నమోదు చేయాలంటూ కూడా ఆమె పోలీసులు విజ్ఞప్తి చేశారు. ఉద్దేశపూర్వకంగానే జేసీ ప్రభాకర్ రెడ్డి తన మీద అవమానకరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు, అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలు చేశారంటూ కూడా ఆమెకు పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత పోలీసులు ఆ వివరాలను తీసుకున్న అనంతరం ప్రజెంట్ కేసు ఫైల్ చేసినట్టుగా తెలుస్తోంది. నిన్న ఈ ఎఫ్ఐఆర్ నమోదైనట్టుగా కూడా ప్రజెంట్ అందుతున్నటువంటి ఈ సమాచారం. థాంక్యూ శశి.